పరిశుద్ధ గ్రంథము నుండి 65వ కీర్తన. పదకొండవ చరణాన్ని చదువుదామా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట మరొక్క మారు నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలోంచి ఒక మాట మీకు తెలియజేసి వాక్యంలోనికి ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క ఉన్నత కృప, ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు గతించిన 29 సంవత్సరాలు ఆయన తన సజీవమైన రెక్కల నీడలో నన్ను భద్రపరిచి ఈ 30వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలోనికి ప్రభు నడిపించారు. హల్లెలూయా. అందుకే సంవత్సరమును ఆయన దయా కిరీటాన్ని దేవుడు నాకు ఈ రోజున ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన కృప ఏమండి, ప్రతి పాట ప్రతి వసంతము నీ దయా కిరీటమే. ఈ వసంతాన్ని, ఈ సంవత్సరాన్ని దేవుడు నాకు ఆయన దయ చొప్పున కిరీటముగా ధరింపజేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టినందుకు ప్రభువుని ఎంతైనా మనము స్తుతించబద్దులమై ఉన్నాం. అందుని బట్టి పాడుకుందాం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా.
మంచిది. మరి ఆయన దయ చొప్పున ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నాకు ధరింపజేసి అనుగ్రహించినందుకు ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తున్నా. ఈ 29 సంవత్సరాల్లో ఎన్నో బలహీనతల్లో నుంచి, సమస్యల నుంచి, శోధనలో నుండి, అనేక సంబంధమైన చిక్కట్లు, బంధకాలు, బలహీనతలు, రోగాలు, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించి కాపాడి ఆయన రెక్కల మీద నన్ను మోసుకొని మరి ఈ 30వ సంవత్సరంలోనికి దాటింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నా తండ్రి అయి నా బాధ్యతలన్నీ భరించి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మీ మధ్య ఈ మాట పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి సంవత్సరములు వెంబడి సంవత్సరాలని ధైర్యింపజేస్తా, అనుగ్రహిస్తా, నడిపిస్తూ ఉన్నాడు. నేను ఉదయకాలపు వేళ కోడూరుపాడు సంఘంలో కూడా ఈ మాట పంచుకున్నా. మన పుట్టినరోజులు ఎన్ని పెరుగుతాయో అంత దగ్గరగా మరణానికి సమీపంగా ఉన్నామని అర్థం. హల్లెలూయా. ఏమండి, మన పుట్టినరోజులు ఎన్ని పెరుగుతా వస్తాయో మనం దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. ఎందుకంటే ఏమండి, లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మనుషుని యొక్క ఆయుష్ అంట 70 సంవత్సరములు, ఒకవేళ అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అది కూడా ఆయాస, ప్రయాస అంత వ్యర్థం. హల్లెలూయా. కాబట్టి మనం 20 నుండి 21లోకి వచ్చినా, 29 నుంచి 30లోకి వచ్చినా, 30 నుంచి 50లోకి వెళ్తా ఉన్నా, మన ఆయుష్ పెరిగే కొద్దీ, ఆయుష్ దినాలు ఏమండి, మళ్ళీ మన సంవత్సరాలు పెరుగుతున్న కొలది, పుట్టినరోజులు ఎన్ని ఎక్కువ జరుపుకుంటా ముందుకు వెళ్తామో మనం ఇదిగో ఈ లోకము నుండి ఏమండి విడిపోవటానికి, ఈ లోకము నుండి వేరైపోవటానికి, ఈ దేహము నుండి మన ఆత్మ వేరైపోవటానికి, లేదా మనం మరణించడానికి అంత చెరువుగా ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పుట్టినరోజు జరుపుకుంటున్న అబ్బా ఈరోజు పుట్టినరోజు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఆనందంగా ఫీల్ అవుతామో, అదే సమయంలో అదే ఆనందంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా ఆయుష్ లేకపోతే నా సంవత్సరములు పెరుగుతున్నాయి, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను. కాబట్టి నేను నా దేవునికి అనుకూలంగా ఇంకెక్కువ బ్రతకాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా సంవత్సరాలు పెరిగే కొద్దీ నా మరణానికి నేను దగ్గర అవుతూ ఉన్నాను కనుక నేను మరింత దేవునిలో ఎలాగున్నాను, దేవునిలో ఎలా జీవిస్తున్నాను, దేవునిలో నా యథార్థత, నా నీతి, నా యొక్క పరిశుద్ధత ఎలాగుంటా ఉంది. ఇదిగో నరులారా తిరిగి రండి అని ప్రభువు పిలిస్తే నా యొక్క ఈ జీవిత యాత్రను ముగించుకున్న నా జీవితంలో నేను దేవుని రాజ్యానికే వెళ్ళదగినట్లుగా ఉన్నానా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఆయుష్ దినం ఎంతవరకు మనం చెప్పలేం. ఏవండి, ఆ రోజు మోషే ద్వారా 90వ కీర్తనలో చెప్పబడినట్లుగా నిజంగా 70 సంవత్సరాల వరకు బతుకుతున్నామా అంటే లేదు. మానవుడు ఆయుష్ తన చేజేతులారా తాను ఏం చేసుకుంటున్నాడంటే పాడు చేసుకుంటున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు. అనేకమైన ఏమండి వ్యర్థమైన వ్యసనాలకు బానిసై ఆ వ్యసనాల ద్వారా తన ఆయుష్ కాలాన్ని పాడు చేసుకుంటున్నాడు. పాపం అనే బంధకాల్లో బంధించబడి ఆ పాపము వలన వచ్చే జీతమైన మరణానికి అతి తొందరగా చెక్కబడతా ఉన్నాడు. పలు రూపాల్లో మనం ఆలోచన చేస్తే ఈరోజు మానవుని యొక్క ఆయుష్ అతి తక్కువ అయిపోతూ ఉంది. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఏమండి మనం వెళ్ళిపోవలసిందే, ఎవరమైనా ఎంతటి వారమైనా. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటున్నామో అంత మరణానికి చేరువుగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవునికి మరింత నమ్మకంగా ఉండవలసిన అవసరం ఉంది. ఏమండి, మన పవిత్రతను మనం కాపాడుకుంటూ దేవుని కొరకు జీవించవలసిన అవసరం ఉంది. అసలు మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఇదిగో ఈరోజు ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఒకవేళ పిలిస్తే ప్రభు యొక్క నిత్యత్వానికి చేరగలిగినట్లుగా నేను ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏమండి, ప్రభు ఈరోజే మనల్ని రమ్మంటే, ఈరోజే ఏమండి నరులారా తిరిగి రండి అని ఆయన పిలిస్తే అందరం వెళ్ళవలసిందే కనుక
ఆ వెళ్ళే ఆ పిలుపు వచ్చేసరికి నీవు నేను దేవుని యొక్క రాజ్యానికి వారసులమే అయినట్లుగా జీవిస్తున్నామో లేదో గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవరైనా భూమి మీద ఉండిపోతామా? పుట్టినరోజు నాడు ఏమంటే మరణానికి వచ్చిన మాటలు ఎందుకులేండి పాస్టర్ గారు, అంత ఆ సందేశం ఇచ్చే సమయంలో ఆ సందేశాన్ని ఆ మాటలు చెప్తారు, కానీ పుట్టినరోజు నాడు పుట్టినరోజు గురించి శుభవచన లేదని పలకండి అంటే మీరు పెట్టుకున్నప్పుడు ఈ మాటలు చెప్పలేముగా. కనీసం మా పుట్టినరోజుల నాడైనా ఒక సువార్త ఈ మాటలని చెప్దామని ఆలోచన. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభు కొరకు మనం బ్రతుకుతూ ఆయన పిలుపు మన జీవితంలోనికి వచ్చే లోపు ఇదిగో సువర్ణంగా పరిపూర్ణంగా మనం మారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. లేదంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. దేవుని రాజ్యానికి మనం వారసులము కాలేము. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరణము చూడక బ్రతికే నరుడు లేడు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడు లేడు. చిన్న పెద్ద తేడా లేదు. మరణానికి కులమతాలు అడ్డం కాదు, శ్మశానానికి. పాట మంచి పాట, అర్థమిచ్చే పాట పాడుకుంటాం. ఈరోజు మరణానికి చిన్న పెద్ద తేడా లేదండి. ఎప్పుడు ఎలా ఎవరిని అలుముకుంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం గనక ఆ మరణం మనల్ని రాకమునిపే ఈ కంఠములో ఈ ఊపిరి ఉన్నప్పుడే సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకొని ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించి ఆ దేవునిలో జీవించటం, నడవటం అనేది మనకి ఎంతైనా అవసరం. హల్లెలూయా. లేకపోతే మనం చాలా నష్టపోయే ప్రమాదం అనేది ఉంది అనేది నేను తెలియజేస్తున్న విషయం. హల్లెలూయా. చాలామందికి ఇలా కూడా అంటారు, చనిపోయినాక ఏమవుతామో ఎవరికి తెలుసు, చచ్చాక ఎక్కడికి పోతామో ఎవరికి తెలిసి వచ్చిందిలే, ఎవడు చూసొచ్చారులే అన్నట్టుగా మాట్లాడతారు. ఏమండి, మనిషి మరణించాక మరొక జీవితం లేకపోతే ఈ ప్రయాస, ఈ సువార్త, యేసు క్రీస్తు శిలువ మరణం ఏమి ఉండేదే కాదు, అవసరమే లేదు. మానవుని యొక్క జీవితంలో ఈ లోకంలో మరణించిన తర్వాత మరల మనిషికి మరొక జీవం ఉంది. ఆ జీవమే శాశ్వతమైనది. ఆ జీవమును నిత్యత్వం పొందుకోవాలంటే ఖచ్చితంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి వెంబడించవలసిన అవసరం ఉంది. ఆ సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ రక్షణ భాగ్యం పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మట్టికే జీవిస్తాను, ఆ జీవితంలో ఎంజాయ్ చేస్తాను, ఆనందపడతాను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటానని చెప్పేసి ఈ జీవిత కాలంలో మనకి నచ్చినట్లు మనం బ్రతికిన తర్వాత ముగించబడితే భయంకరమైన నరకం, పాతాళం నోరు తెరుచుకొని కాచుకుని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సరైన ఏమండి విధానంలో మనం బ్రతకకపోయినా, సత్యవంతుడైన దేవుడు ఎవరో మనం తెలుసుకోలేకపోయినా, ఈ సృష్టిని భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఎవరో అనేది మనం అర్థం చేసుకోలేకపోయినా, ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి జీవించలేకపోయినా ఖచ్చితంగా ఈ జీవిత కాలంలో మరణము తర్వాత శాశ్వతంగా నిలిచే మరొక స్థలం నిత్య నరకం. ఆ నరకములో ఏమండి యుగయుగాలు యాతన, బాధ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఈ పుట్టినరోజులు జరుపుకుంటున్న మన జీవితాలలో ఇదిగో మరణం అనేది కూడా ఒక రోజు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోక సామెత ఉంటుంది, పుట్టినవాడు గిట్టక తప్పదు మానడు. హల్లెలూయా. పుట్టావు అని ఎరిగిన నీవు పోతావు అనే ఒక విషయాన్ని కూడా ఎరగాలి. పోయే లోపు నువ్వు చేయాల్సింది ఏంటో నువ్వు గుర్తించాలి. పోయే లోపు నువ్వు సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సృష్టించినవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను కలగజేసినవాడు, ఎవడు నిన్ను నిర్మించినవాడు ఎవరు అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ నిన్ను నిర్మించిన ఆ దేవుణ్ణి నీవు కలిగి ఉండి ఆ దేవుడు ఉండే ఆ నిత్య రాజ్యము కొరకు నీవు ఈ భూమి మీదే ఉండి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అందుకే ఆ పాటలోనే అంటాడు మరలా, ఏమండి, పాపులకు చోటు లేదు పరలోకమునందు,
అందుకే మార్పు చెందు మరణానికి ముందు. హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరం మన దయా కిరీటాలు పొందుకుంటున్న మన జీవితాల్లో ఏదో ఒక రోజు దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితి ఆ దినం ఒకటి ఉందని గుర్తించి, ఆ దినము రాకమునిపే ఏమండి ప్రభు పిలుపు మన యొద్దకు రాకమునిపే నిశ్చయంగా ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. లేదంటే ఇదిగో నిత్య నరకంలోనికి మన ఆత్మ వెళ్ళి కాలిపోవలసిన పరిస్థితి కలుగుతుంది. అక్కడ నుండి బయటకు తీసేవారు ఎవరు లేరు. అక్కడ కొద్ది కాలమే ఉంటాం, తర్వాత మళ్ళీ బయటకు వస్తాము అంటానికి కూడా ఇక ఆధారం ఏమీ లేదు. యుగ యుగాలు శాశ్వత కాలం. అయితే పరలోకానికి వెళ్ళిన వారు అక్కడ ఆనందిస్తారు, లేదు నరకానికి వెళ్ళిన వారు యుగ యుగాలు అక్కడ యాతన పడతారు. యాతన పడే స్థలానికి మీరు వెళ్ళకూడదని ప్రభు ఆశిస్తున్నాడు. యాతన పడే స్థలంలోనికి వెళ్ళి మీరు బాధపడకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ యాతనకరమైన స్థలం నుండి తప్పించే, ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించే జీవము కలిగిన దేవుడు ఎవరో అనే విషయాన్ని మీరు తెలుసుకొని, నిన్ను సృష్టించిన పుట్టించిన మనల్ని కలగజేసిన దేవుడు ఎవరో ఎరిగి ఆ దేవుణ్ణి మనం వెంబడించాలని ప్రభు పేరట మీకు విషయాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.